ఓ పక్క నుంచి ముఖ్యమంత్రి తనని చెప్పుల దొంగలా చూస్తున్నారు పార్టీలో అని చెప్పేసని సభాముఖంగా అంత ప్రజల మధ్య బహిరంగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓ పక్క నుంచి మీరు ఈ ఈ రకంగా ఆరోపిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి ఒక మేర నిజాయితీగానే ఉన్నట్టు ఎక్కడో మీకు అనిపించట్లేదా? నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారని, లేకపోతే నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని? నేను ఒక మాట చెప్తా. ఇవాళ నేనున్నాను, ఎక్కడికైనా పోయి నేను గర్వంగా నిలబడాలి, నా పేరు గొప్పగా రావాలి. గొప్పగా రాలేకపోయినా కనీసం ఒక స్థాయిలో బ్యాలెన్స్ కావాలని కోరుకుంటాను. నేను నన్ను చెప్పుల దొంగ అంటారో, చెప్పులు ఎత్తుకపోయినలాగా చూస్తారో, జేబు దొంగ అంటారో, బ్యాగుల దొంగ అంటారో అని నేను చెప్పుకోను. ఈవెన్ ఉన్న దానికి అప్పిపుచ్చుకొని రాష్ట్ర పరువు తీయకుండా ఉండాలి. ఎందుకు రాష్ట్ర పరువు అంటుందంటే, ఈ దుర్మార్గుని నమ్మి ఒక ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఇంటికి ఒక తండ్రి ఉంటాడు. ఆయన కైకి చేస్తాడా, కూలి చేస్తాడా, అప్పు తెస్తాడా, అడుక్కుంటాడా, తెచ్చి బిడ్డలకు తిండి పెట్టడం అనేది ప్రధానం. ఇక నన్ను దొంగలాగా చూస్తున్నారు, నాకు పని చేతనైతే లేదు, నాకు పని ఇస్తలేరు, నేను ఇంట్లో వంట అంటే తండ్రి కాడు అక్కడ. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ముందు భాష మీద పట్టు కావాలి. నన్ను జేబు దొంగ అంటారు, గుడికాడ చెప్పులు ఎత్తుకపోయేటోడు అంటారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదవి. ఆ మాటలు మాట్లాడిన మరుక్షణం ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే నీపైన ఒక రాష్ట్రం డిపెండ్ అయి ఉన్నది, ఒక పాలన నీపైన ఒక పాలన అప్పచెప్పి కూర్చున్నారు. పాలనను చేతబట్టుకున్న నువ్వు చేతగాని మాటలు మాట్లాడినప్పుడు మరుక్షణం నువ్వు ఆ పదవి నుంచి తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా తెల్లవారితే అంటే అది గొప్ప అనుకుంటున్నాడు ఆయనే. ఇందట కొంతమంది అనేసరికి అబ్బా ముఖ్యమంత్రి బాగా నిజాయితీగా చెప్తున్నాడు. నిజాయితీగా చెప్పడం కాదు, చేత కాదు అనలేక ఈ కారణాలని చెప్పడం. చేత కాదు అనలేక ఇలా భారతదేశంలో నిజంగా కూడా నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర బడ్జెట్ ఏ స్థాయికి పోయిందో తెలుసు. ఇలా అక్కడిక్కడ పోయేసి మా రాష్ట్రం అప్పుల పాలైంది, మాకు అట్లా ఇట్లా అయిందంటే వచ్చిన కంపెనీలు పోతూ ఉన్నాయి. ఇక్కడ పెడతామన్న కంపెనీలు పక్క రాష్ట్రాలు దానికపోతూ ఉన్నాయి. నిజంగా నేను ముఖం చూస్తే వాడు నమ్మి వచ్చే పరిస్థితి లేదు. ఇంకేం చేస్తావు ముఖ్యమంత్రిగా? ఇప్పటికైనా తప్పుకోమంటున్నాం కదా. నీకు చేతగాని తప్పుకో. రేపు భావితరాల భవిష్యత్తును కూడా నాశనం చేసే కార్యక్రమాలు చేపట్టడం ఎందుకు కాంగ్రెస్ పార్టీ? మీకు దేశం అంతా కొడితే ఉన్నది ఒక 2 రాష్ట్రాలని. ఈ 2 రాష్ట్రాల పరిస్థితి చూస్తే మరోకి 20 ఏళ్ళ దాకా కోలుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక దొంగలాగా, దోషిలాగా నిలబడే పరిస్థితి వస్తూ ఉన్నది ఈ రెండు రాష్ట్రాలు చేపట్టి. వచ్చే 10 ఏళ్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే 100 సీట్లు తక్కువ రాకుండా మాట ఇస్తున్నా 3 ఏళ్ల ముందే అని చెప్పేసి అని మొన్న ఎల్బీ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆయన 15 ఎంపీ సీట్లు అని చెప్పేసి అని అన్నారు. అంటే ముందుగానే ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడ ధీమాగా లేడు. మూసీ నది మీద కూడా ఇట్నే మాట్లాడాడు. ఖచ్చితంగా వేస్తా తీస్తా, నా అంత మొగుడే లేడని చెప్పిండు. ఏమైంది మూసి? ఎందుకు వెనక తోక ముడిసిండు? ఇవాళ నీకు 100 సీట్లు ఏర్పాటు చేసే ముఖమే ఉంటే, 100 సీట్లు గెలిచే దమ్మే ఉంటే ఈ హామీలు ఎందుకు అమలు చేస్తలేవు? ఇక్కడ నీకెందుకు ఆ దమ్ము లేదు? 100 సీట్లు నిన్ను గెలిపించేటువంటి పరిస్థితే ఉంటే నీకు ఓట్లేసిన ప్రజల దగ్గరికి పోయి అడుగు కదా. ఏ గ్రామానికి వస్తావో రమ్మంటున్నారు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ. ఏ గ్రామంలో చర్చ చేద్దాం, పోదాం పదా అంటున్నారు. 100 సీట్లు గెలిసే అంత గట్సే నీకుంటే గ్రామాలకు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నావు? గ్రామాలకు వచ్చి చర్చ పెట్టు. ఇప్పటిదాకా ఒక క్యాబినెట్ వేసుకునే దమ్ము లేదు ఈయనకు. 100 సీట్లు గెలుస్తాడా? ఇంకో 2 నెలలు అయితే అయిపోయి ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఏ రకంగా 100 సీట్లు గెలుస్తావు? 100 సీట్లు గెలిచే దమ్మునోని నువ్వు ముందు ఈ క్యాబినెట్ పూర్తి స్థాయిలో విస్తరణ చేసుకో కదా. నీ పార్టీలోనే ఒక్కొక్కరు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం కదా. నీ పార్టీలో నీ మీద పట్టు లేదు, పార్టీలో నీకు పట్టు లేదు, ప్రజల్లో నీకు పట్టు లేదు. ఏదో తుపాకి రామం లెక్క 4 మాటలు చెప్పి బ్రతుకుతానంటే ఇంత అంతకంటే ఏం చేస్తారు? ఇవన్నీ కలలే తప్ప ఆ కలలన్నీ కలలయ్యారు. అంటే అప్పుడప్పుడు సీఎం చేసినటువంటి మంచి పనులు కూడా మీరు గుర్తించాలేమో. ఏకపక్షాన్ని ఇంకా తెల్లారు లేస్తే విమర్శలు తప్ప ఏది కనిపించట్లేదు నాకు. మంచి పనులు మీరే చెప్పాలి ఏం చేసిండో. మంచి పనులు ఎప్పుడు మీరు చెప్తే మేము వింటామని చూస్తున్నాం. మంచి పనులు ఏదో ఒకటి చెప్పండి కదా. మంచి పనులు అంటే ఇదే రుద్దుడా? ఇంకా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ పదవులు ఇవ్వాలి, కేసీఆర్ అన్యాయం చేసిండు అన్నాడు. ఎంతమంది ఉద్యమకారులకు పదవులు ఇచ్చిండు? ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తా, ఇల్లు కట్టుకుని డబ్బులు ఇస్తా అన్నాడు. అసలు ఆ ఊసాన్ని ఉన్నదా ఎక్కడన్నా? ఉద్యమకారులకు సముచిత స్థానాలు కల్పిస్తా అన్నాడు. ఉద్యమకారులకు పెన్షన్లు కూడా ఇస్తానన్నాడు ఒక్కొక్క చోట. ఏమైంది? అంటే మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ అవి చూస్తుంటే ప్రతిపక్షంలో అసలు మీరున్నారో వాళ్ళున్నారో తెలియట్లేదు. తెల్లారు వాళ్ళని మీరు సావగొట్టుడు ఏ రేంజ్ లో ఉందో కనబడుతుంది. నేనేమడుగుతున్నా,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చేందుకు కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎవరెవరినో తీసుకొచ్చి పదవులు కట్టబెట్టుకుంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్తాడు. పదవులు తీసుకుపోయి పక్క వాళ్ళకి ఇచ్చేసుకుంటాడు. ఆయన ఏ మాట మీద నిలబడ్డాడో ఒకటి చెప్తే నిజమే రేవంత్ రెడ్డి మాట మీద ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సు ఒక్కటి ఫ్రీ అనేది పెట్టిండు. ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టిన తర్వాత పాపం ఆడోళ్ళ పరిస్థితి ఎట్లుందో మనం చూస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లయిందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏదో ఛానల్ మీద దాడి జరిగిందంటే క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రులు ఎగేసుకొని పోయిన రాడికి. ఎస్ఎల్బీసీలో అంత పెద్ద ప్రమాదం జరుగుతూ పోరేందుకు? మొన్న ఏదో కంపెనీ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడికి పోరేందుకు? ఇతరత్ర ప్రమాదాలు జరిగితే వీళ్ళు ఎందుకు పోతలేరు? ఈడికి మాత్రం ఎగేసుకొని పోయినారు కదా. మరి ఆడికి ఎగేసుకొని పోయిన వాళ్ళు ఇలా నేను చెప్తాను, తెలంగాణలో జర్నలిస్టుల మీద ఆకుల శ్రీనివాసరెడ్డి కావచ్చు, శంకర్ కావచ్చు, రంజిత్, విజయారెడ్డి, సరిత, తన్వి, చిలుక ప్రవీణ్, ఎంతోమంది జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి. మొన్ననైతే ఏకంగా ఒక ఆంధ్రజ్యోతి జర్నలిస్టుని కత్తులతోటి దాడి చేసి పొడిసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎగేసుకొని పోయిన మొగలు ఆడికెందుకు పోలే? ఇది ఒకటే ఛానల్ కనబడుతుందా? అంటే వీళ్ళందరి వెనక కూడా సీమాంధ్ర నాయకులు ఉంటే పోతురా? ఇది నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈడికి పోవాలి కదా. ఈడికి పోరు, ప్రమాదాలు జరిగిన చోటుకు పోరు. కానీ ఏదైతే ముఖ్యమంత్రి బాస్ ఆయన ఉన్నాడో, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన గైడ్ లైన్స్ ప్రకారమే ఈయన పోతాడు. ఇవాళ నువ్వు ఎక్కడ కాపలా కాయాలి? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. మేము ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాపలు ఉంటాము, మేము ఆంధ్రజ్యోతి. మీరు కాపలు ఉండాల్సింది మీకు ఓట్లు వేసిన ప్రజలకు అన్యాయం జరుగుతుంది చూడు. ఇక్కడైతే హైడ్రా పేరు మీద పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెరగాటం ఆడుకుంటూ వాళ్ళని మొత్తానికి రోడ్ల మీద తీసుకొచ్చి చూడు, అక్కడ పోయి కాపలు ఉండాలి. ఎక్కడైతే ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో అక్కడ పోయి కాపలు ఉండాలి. ఎక్కడైతే ఈ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మోసం చేసిండ్రో అక్కడ కాపలు కాస్తే పదవులు అవి ఇప్పియాలి. అక్కడ కదా మీరు పోటీ పడాలి. నిజంగానే మీకు ఆ సీమాంధ్ర మీడియా మీద ప్రేమ ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పి నాకు పోలీసులు కాపలా పెట్టండి. అయినా తెలంగాణను కించపరిచే వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చి సాధించేది ఏంది? అది సమాధానం చెప్పాలి కదా. గత 10 ఏళ్లలో ఎవరు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. తెలంగాణలో ఉన్న మా తెలంగాణ మాది అని మేము గర్వంగా చెప్పుకుంటే మీ జాగిరా అంటే వీళ్ళు పోయి అక్కడెందుకు కాపలా కాయాలి? అక్కడ నాయకుల విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టి అక్కడ నాయకులను ఇక్కడ వాళ్ళకి బర్త్డేలు అని చెప్పేసి, జయంతి వేడుకలు అని చెప్పేసి జీవో ఇచ్చినారు. మరి ఇదే తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకు, ఒక జయశంకర్కో, ఒక మాధవరెడ్డికో, ఒక నారాయణ రెడ్డికో, వీళ్ళకు సీమాంధ్ర ప్రాంతంలో విగ్రహాలు కానీ జయంతులు కానీ ప్రభుత్వం పివి నరసింహారావు గారికో అదే ఏపీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మరి నువ్వెందుకు చేస్తా ఉన్నావు? ఇక్కడ నీకు అవసరమైంది. నువ్వు చేసిన మార్పు ఏంటిది? తెలంగాణ స్టేట్ అనే ఉన్న చోట తీసి టీజీ అని పెట్టినావు. ఎన్ని కోట్ల ఆదాయం వచ్చింది? తెలంగాణ తల్లి మెడలో ఉన్న బంగారం గుంజుకున్నావు, కిరీటం గుంజుకున్నావు, అన్ని గుంజుకున్నావు, చేతులు ఉన్న బతుకమ్మను కూడా తీసేసినావు. ఎన్ని కోట్లు సంపాదించినావు? ఏదైతే రాజముద్రలో కొన్ని మార్పులు చేసి ఆనవాళ్ళని చరిత్రను తీసేయాలని చూస్తూ ఉన్నావు, ఏం సంపాదిస్తావు? నువ్వు తెచ్చిన మార్పు ఇదేనా? ఈ మార్పు కోసం నీ కోట్లేసింది. టీఎస్ అని ఉంటే తెలంగాణ స్టేట్ అనే ఉండే, నువ్వు టీజీ చేసినావు. దానివల్ల ఎంత లాభం వచ్చింది? ఎంతమంది ఆత్మగౌరవాలు ఇంకా ఇంప్రూవ్ అయినాయి? వీటికి సమాధానం చెప్పడం చేతగాక నీకు నోటికొచ్చింది ఏ విధంగా నేను మాట్లాడతా అంటే ప్రజలు క్షమించడానికి లేరు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు నీకు సమాధానం చెప్తారు. ఏదైతే తెలంగాణ ప్రజల మనసు గెలిచి తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి మీద మేము దాడి చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులను, జాతీయ పార్టీలను ఎదుర్కొని నిలబడ్డటువంటి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలపైన ఉన్నది, తెలంగాణ మేధావుల పైన ఉన్నది. తెలంగాణలో ఏదైతే మీడియా కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళు కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. ఒక అన్ని రకాల అస్తిత్వాన్ని, సంక్షేమాన్ని ఏకకాలంగా నడిపినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం మీద దెబ్బ కొట్టడం అనేది కాదు, తెలంగాణ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా గెలిచిన కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా ఉంటేనే రేపు రాబోయే రోజులు బాగుంటాయని చెప్పేసి భావిస్తున్నాను.